శ్రీరామ్. పాండవాము నాని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక హరి ఓం నమో నారాయణ. జై శ్రీరామ్. పాండవాము నాని నామము తాలాచితి బ్రహ్మానందము రామ రాఘవ రామ. జై శ్రీరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీమన్నారాయణ. హరి ఓం నమో నారాయణ. దీర్ఘాయుష్మన్ భవ. జై శ్రీమన్నారాయణ. స్వామి కార్తీక మాసం అనగా ధనుర్మాసం అనగా మహాశివరాత్రి అనగా ఈ యొక్క శ్రీ హరిదాసు హరినామ సంకీర్తన చేసుకుంటూ మీ గ్రామంలో యందు మీ వీధుల యందు హరినామ సంకీర్తన చేయుచు మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ఈ రకముగా ప్రతి సంవత్సరము కూడా ఈ 3 మాసాలు కూడా హరినామ సంకీర్తన చేసి కళ్యాణం 9 రోజులు ఉందనగా భద్రాచలం చేరుకుంటాం స్వామి. ఈ విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఇలాగా మన విజయనగరం జిల్లా, ఈ 3 జిల్లాలు కలిపి మేము ఒక సంఘం అంటూ ఏర్పరచుకొని ఈ యొక్క 3 మాసాలు కూడా సంకీర్తన చేస్తాం స్వామి. మాది 110 రోజుల దీక్షని ఈ హరినామ సంకీర్తన చేయడం అనేది. కాకపోతే స్వామి ఈ రోజు కాలమందు ఈ యొక్క భవనాలు పెరిగిపోయి, అపార్ట్మెంట్లు పెరిగిపోయి మేము హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఏమాతనే సరే గొప్పను వచ్చి హరిదాస్ గారు ధనుర్మాసంలో వస్తారు, వాళ్ళకి ఏదో స్వయం పాకం అందజేద్దామన్న విధానం లేదు స్వామి. ఈ రాను రాను ఏంటంటే మాకంటూ ఈ యొక్క సంకీర్తన చేయుచున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా హరిదాసులు కూడా అపార్ట్మెంట్లు పెరగడం వల్ల మాకంటూ ఈ యొక్క పోషాకారం అనేది ధర్మం అనేది తగ్గిందండి స్వామి. అందుచేత ఇప్పుడు వేసినమ్మది పుణ్యమే, వేయినమ్మది పుణ్యం అనుకుంటూ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతాం. కావున మేము పెద్ద పండగ, కనుమ పండగ, ముక్కనుము ఈ 3 రోజులు కూడా రాముల వారిని ఊరేగిస్తాం. మా యందు దయించి శ్రీరాముడి మీద దయించి ఈ యొక్క హరిదాసు గారికి ఆ యొక్క మేము రాముల వారిని ఊరేగించినప్పుడు మీకు తోసినంత ధనరూపం అనగా బియ్యము, దక్షిణము ఈ యొక్క హరిదాసుకి ఇస్తారని మేము మనవి చేసుకుంటున్నాం. అందుచేత ఏంటంటే ఈ రోజు కాలమందు ఈ యొక్క హరిదాసుని మీరు మీ కుటుంబ సభ్యులు మన హిందూ సాంప్రదాయాన్ని పోగొట్టకుండా హరినామ సంకీర్తన చేసినట్టు వాళ్ళకి మీరు తోడై నీడై ఉంటారని, అలాగే రానున్న తరంలోని మీ పిల్లలకి కూడా హరిదాస్ అంటే ఏమిటనేది కూడా తెలియపరచవలెను. ఎందుచేతంటే రానున్న కాలంలోని హరిదాస్ అన్న వారు కనుమరుగవుతున్నారు. రెండోది ఏంటంటే హిందూ సాంప్రదాయం హరినామ సంకీర్తన ఏటనేది కూడా ఎవరికి తెలియటం లేదు స్వామి. నేను ఇప్పుడు ఈ రోజు కాలమందు మేము వివరించేది ఏంటంటే మీరు మీకంటూ తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, పిల్లలకి తెలియదు. అందుచేత హరిదాసు ఏమిటి అని వివరంగా మీ పిల్లలకి తెలియపరచండి. ధనుర్మాసంలోని మహాశివరాత్రి, కార్తీక మాసం ఈ 3 మాసాలు హరిదాసు గారు తిరుగుతారు కాబట్టి ఇది కంపల్సరిగా మీ బిడ్డలకు మాత్రం తెలియపరచవలమని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్. పేరు కందుల బాబురావు అండి. మాది నర్సీపట్నం గ్రామం, బలిఘట్టం అంటే నర్సీపట్నం తాలూకా బలిఘట్టం గ్రామం అండి. నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దుర్గాపురాన్ని మన ఆశ్వానపాలెం వెళ్ళే రూట్లో దుర్గాపురం ఉంటుంది, అక్కడే ఉంటానండి ప్రతి సంవత్సరం కూడా. కార్తీక మాసం స్టార్ట్ చేసుకొని ఆశ్వానపాలెం, అశోక పార్కు, మేఘేంద్రపేట, దుర్గాపురం తిరుగుతానండి. నెలగంట ప్రారంభించిన కాడి నుంచి ఇమాన్ నగరు, కాకానగరం, ఈ యొక్క సాకేతపురం, ఎన్ఏడి క్వార్టర్స్ తిరుగుతాను స్వామి. మహాశివరాత్రికి ఇక్కడ కొత్తకోట సైడ్ తిరుగుతానండి. సంవత్సరానికి 15 రోజులు తిరుగుతాను స్వామి.
నెల 30 రోజులు తిరగడానికి కూడా ఈ యొక్క సంకీర్తన చేసుకుంటూ మరి ఉదయం లేచి స్థలక స్థానంబు చేసి ఉపవాసంతో 6 గంటల రామనామ సంకీర్తన ప్రారంభించి 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు స్వామి. మరి ఎంతవరకు సంకీర్తన ఉన్నా సరే అంతవరకు కూడా ఉపవాసంతో తిరగడమే. అదండి. చాలా ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాబు మేమందరం ఏడ్ చేస్తున్నాండి. హరిదాస కోసం వెయిట్ చేస్తున్నారండి. రాముడు వాళ్ళకి దానం చేసి మనం అందరం సంతోషంగా కోటి బ్రహ్మాండ నాయక రామ పాండవమున నీ నామము తలచితి ఒక్కొక్కటి హరి పాండవమున నీ నామము తలచితి బ్రహ్మానందము రామ గురుడము నీవని దైవము నామది. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామచంద్ర. హరి ఓం నమో నారాయణ. దీర్ఘాయుష్మాన్ భవ. జై శ్రీమన్నారాయణ. పాండవమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామ బాండవమున నీ నామము తలచితి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ బోల్ అందరూ. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. పాండవమున నీ నామము తలచితి. రామ తాండవమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామ. జై శ్రీరామ్. తాండవమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామ పాండవమున నీ నామము తలచితి. పాండవమున నీ నామము తలచితి. బ్రహ్మానందము రామ. జై శ్రీరామ్. పాండవమున నీ నామము తలచితి. బ్రహ్మానందము రామ. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక హరి ఓం నమో నారాయణ. దీర్ఘాయుష్మాన్.